కీర్తన 21:8 నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనును, నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొను. నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనును అంటే పట్టుకుంటుంది. వలేస్తే ఎలా చిక్కుంటారు అట్లా. నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనును, నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొనును. శత్రువును చిక్కించుకొనును, అలానే ద్వేషించే వారిని, పగవారిని, వ్యతిరేకులను, ఆ విధంగా ఇలాంటి వారందరినీ వారిని పట్టుకుంటుంది, వారిని చిక్కించుకుంటుంది, లేదా వారిని స్వాధీనం చేసుకుంటుంది. ఎలాగూ యేసుప్రభు ఎలా పట్టుకున్నాడో ఈ ప్రపంచాన్ని కీర్తన 110 మొదటి 2 వచనాలు. ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. నీ శత్రువులను నీ పాదముల పీఠముగా చేయబడి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండు. నేనేం చేస్తాను? 2వ వచనం. యెహోవా నీ పరిపాలన దండమును సియోన్లో నుండి సాగజేయుచున్నాడు, నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. కాబట్టి యేసయ్య చేసింది ఏమిటంటే ఆయన దేవునితో ఉన్నాడు అంతే. నీవు నా పాదముల యొద్ద కూర్చొనుండు అంతే. దేవుని దగ్గర కూర్చుంటే దేవుడే ఆ విధముగా ఆయనతో కలిసి నడిపిస్తాడు. యేసు ప్రభు ఈ ప్రపంచాన్ని చిక్కించుకున్నంత లేదా స్వాధీనపరుచుకున్నంత, క్రీస్తు పూర్వము చాలామంది పెద్ద పెద్ద తత్వవేత్తలు ఈ విధంగా అనేక మంది వచ్చారు. ఫిలాసఫర్స్, గొప్ప గొప్ప ఫిలాసఫర్ చెప్పారు. క్రీస్తు పూర్వమే మన బైబిల్ ప్రకారం 4000 సంవత్సరాలు చరిత్ర ఉందంతా. అయితే యేసయ్య వచ్చినాక ఒక్కసారి చరిత్రను తుడిచిపడేశాడు అంతే. కొత్త చరిత్ర రాశాడు. మానవ జాతి చరిత్ర కొత్తగా లెక్కించబడింది. ఎలాగో ఇదంతా చేయగలిగాడు చూస్తే చూడండి. ఆయన తిరిగిన ఆయన ఉన్న ఏరియా మన హైదరాబాద్ అంతా ఉండొచ్చు అనుకుంటా. ఆయన ఏరియా అంతే, అంటే ఆ దేశం అంతే. అది రెండవది, ఆయన తిరిగిన ప్రాంతం కూడా చాలా కొద్ది ప్రాంతం తిరిగాడు అంతే. అది ఖాళీ నడకతోనే. ఎక్కడైనా గాడిదో అలా చిన్న చిన్న వెహికల్స్ వాడాడు, పడవల మీద. ఎక్కువ లెంగ్త్ ప్రయాణం చేయలేదు. సామాన్యమైన ఏరియా తిరిగాడు, సామాన్యమైన పరిచయం చేశాడు, సామాన్యమైన బోధ చెప్పాడు. సింపుల్. యేసుప్రభు అంతా సింపుల్ ట్రూత్స్, అంటే మర్మాలన్నీ కూడా సాధారణంగా వివరిస్తూ వచ్చాడు. సత్యం ఏమిటంటే యేసయ్య ఏ విధంగా ఇంత పెద్ద ప్రపంచాన్ని ఎవరైనా ఒప్పుకొని తీరుతారు. ఎవరైనా ఏమని, ఇప్పుడు మన దేశంలో ఉన్న ప్రఖ్యాతిగాంచిన వారు, ప్రపంచంలోనే మంచి ప్రఖ్యాతిగాంచిన వారు, అలాంటి వాళ్ళందరూ అయ్యా మేము ఎన్నైనా చెప్తాం, ఏదైనా చేస్తాం, కానీ యేసు ప్రభును దాటలేము, ఎప్పటికి ఎవరు దాటలేరు. ఇదంతా ఎలా జరిగింది అంటే నా పాదముల యొద్ద ఆయన దేవుని సన్నిధిలో ఉండడం అంతే. కాబట్టి సోదరుడ సహోదరి, కాబట్టి మనకున్నది ఏమిటంటే ప్రార్థన ద్వారా శత్రువుపై జయము లేదా శత్రువుని చిక్కించుకోవడం, ఇరికించుకోవడం. మనం ప్రార్థనలో ఉన్నప్పుడు శత్రువే ఇరుక్కుపోయేటట్టు చేస్తాడు. నువ్వు ఏం మాట్లాడడం అవసరం, నువ్వు కదపనవసరం లేదంతే. జస్ట్ నువ్వు లిటిల్ ఫింగర్ కూడా టచ్ చేయనవసరం లేదు. అలా ఉంటుంది దైవ మార్గం.